నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు జోష్ మీద కనిపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు టీడీపీ అభ్యర్థులుగా నరసరావుపేటకు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును ప్రకటించడంతో వారు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. అదే సమయంలో నియోజకవర్గంలో పలు ప్రాంతాలు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారు. నిత్యం భారీ చేరికలు ఉంటుండటంతో శ్రేణులు మరింత జోష్తో ముందుకు సాగుతుండగా వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజులుగా నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం ఏదో ఒక సామాజిక వర్గం వారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతూనే ఉన్నారు. దీంతో స్థానికంగా పార్టీకి అండగా ఉన్న నేతలను సమన్వయం చేసుకుంటూ కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్థానిక నాయకులు ఆహ్వానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన ఆర్య వైశ్యులు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారు. కాగా గత 3-4 రోజులుగా పరిశీలిస్తే నరసరావుపేటలో ఆదివారం రాత్రి భారీగా టీడీపీలో చేరారు. మరి ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఎందుకు ఆదుకోరని నేను చాలా సార్లు ఆ రోజుల్లో కృష్ణారెడ్డి గారిని అడిగాను, డాక్టర్ కోడలి గారిని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళ అవకాశం నాకు వచ్చింది కాబట్టి మీ కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు దగ్గరుండి మీకు కావాల్సిన తలా 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇద్దాం అనుకున్నాము. అదేవిధంగా దగ్గరుండి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా పేదవారైతే నెల పెన్షన్ కూడా ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఈవెంట్స్, మ్యూజికల్ నైట్స్, కళాకారులే కాదు, ఎవరైతే సెక్యూరిటీ గార్డులు ఉన్నారో మరి ఫంక్షన్ హాల్స్ దగ్గర కానీ హాస్పిటల్స్ దగ్గర కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా తలా 2 సెంట్ల స్థలం ఇస్తాము. పెన్షన్ కూడా ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే విందులు వినోదాలు చేస్తున్నప్పుడు వంటలు చేస్తా ఉంటారు, అక్క చెల్లెలు వంటలక్కలు అంటారు, వాళ్ళు పాపం రాత్రి పగళ్ళు పనిచేస్తే 2 సంవత్సరాలు పనిచేసి ఆరోగ్యపరంగా నెమ్మ వస్తుంది, టీబీ వస్తుంది. నిజంగా వాళ్ళని ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి కూడా 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి, పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము లోకల్ మేనిఫెస్టోలో మరి అరవింద్ బాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత మరి 3 పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా సంతోషించి, డాక్టర్ మీరు మానవత్వం మంచి కాబట్టి మీకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని గెలిపించాలని వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.